ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం వినబోయేది యేసు చేసిన ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం గురించి. ఇది చాలా మందికి తెలియదు. ఒకరోజు పేతురు దగ్గరకు కొందరు వచ్చి అడిగారు, మీ గురువు దేవాలయ పన్ను టెంపుల్ ట్యాక్స్ చెల్లించరా? పేతురు అవును అని చెప్పి యేసు దగ్గరకు వచ్చాడు. అప్పుడు యేసు మెల్లగా నవ్వుతూ చెప్పాడు, పేతురా, సముద్రానికి వెళ్లి నీ వల వేయి. నువ్వు పట్టే మొదటి చేప నోట్లో ఒక నాణెం ఉంటుంది. ఆ నాణెంతో మన ఇద్దరి పన్ను చెల్లించు. పేతురు ఆశ్చర్యపోయినా యేసు మాట విన్నాడు. అతను సముద్రానికి వెళ్లి వల వేశాడు. మొదటి చేపను పట్టి నోటిని తెరిచాడు. అందులో నిజంగానే ఒక నాణెం ఉంది. పేతురు ఆనందంతో ఆ నాణెం తీసుకుని దేవాలయ పన్ను చెల్లించాడు. సందేశం: మిత్రులారా, ఇది యేసు యొక్క మహిమైన శక్తి. ఆయనకు ప్రకృతి, సముద్రం, జంతువులు అన్నీ విధేయులు. మన అవసరాలు చిన్నవైనా పెద్దవైనా యేసు వాటిని గమనిస్తాడు. మనము విశ్వాసంతో ఆయనను నమ్మితే ఆయన మన కొరకు అద్భుతాలు చేయగలడు. చివరగా గుర్తుంచుకోండి, యేసుతో ఉన్నవారికి కొరత ఉండదు. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరెందరోకు సువార్త చేరుతుంది.